గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని ఈ కూటమి ప్రభుత్వం బాగా ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేసుల మీద కేసులు విపరీతంగా పెట్టుకుంటూ పోతున్నారు. మళ్ళీ ఒక కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి ఆయన మళ్ళీ ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏపీ హైకోర్టులో ఆయనకు భారీ ఊరట కూడా లభించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి హత్యాయత్నం కేసులో వంశీ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి పోలీసులకు ఏపీ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. తన మీద నమోదైనటువంటి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ వంశీ గారు ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తే వాదనలో విన్నటువంటి న్యాయస్థానం అరెస్ట్ మీద తాత్కాలిక స్టే విధించింది. ఇంతకీ కేసు ఏంటంటే 2024 జూలై 7వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడలోనే వల్లభనేని వంశీ గారి నివాసం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి ఘటన మీరందరూ కూడా చూశారు. అప్పుడైతే వల్లభనేని వంశీ గారి మీద నోటుకొచ్చేట్టు వాగారు కూడా. రాలని కథ తెలుస్తాం అది అని చెప్పేసి పెద్ద పెద్దగా మాట్లాడారు. దాడులు కూడా చేశారు. ఆ సమయంలో వంశీ గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వారే ఇప్పుడు రివర్స్లో తప్పుడు ఫిర్యాదు చేసి వంశీ గారి మీద కేసు నమోదు చేయించారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2024లో జరిగినటువంటి ఘటన మీద ఇటీవల కాలంలో మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి దూషించి దాడి చేశారని చెప్పేసి అతను కంప్లైంట్ చేస్తూ దాంతోపాటు తాము గాయపడ్డామని చెప్పేసి కూడా ఆరోపణ చేశాడు. కంప్లైంట్ చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి దూషించి దాడి చేశారు, దాంతోనే మేము గాయపడ్డామని చెప్పేసి ఆరోపణలు చేస్తూ కేసు పెట్టాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వల్లభనేని వంశీ గారితో పాటు మొత్తం 20 మంది మీద హత్యాయత్నంతో పాటు అనేక సెక్షన్ల మీద కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా మరో కొత్త వివాదానికి కూడా దారితీస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ గారి మీద వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి సమయంలో ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాజా కేసులు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులతో వల్లభనేని వంశీ గారికి ఊరటైతే లభించింది. అరెస్ట్ చేయవద్దన్న ఆదేశాలు జారీ కావడంతో ప్రస్తుతం వంశీ గారికి చట్టపరమైన రక్షణ లభించింది. మరి ముందు ఇంకా ఎన్నెన్ని కేసులు పెడతారు, ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు అన్నది చూడాలి. ఎందుకో మరి కూటమి ప్రభుత్వానికి ఈ మధ్యకాలంలో కేసులన్నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా చాలా విపరీతమైనటువంటి అభిమానం ఉంది. ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేసేస్తుంటే దాని గురించి ఎవరు కూడా మాట్లాడరు. ప్రభుత్వ హాస్టల్స్లో కలుషితమైనటువంటి ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతుంటే ఈ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు అవస్థలు పడుతుంటే దాని గురించి పట్టించుకోరు. ఇవేవి అవసరం లేదు. కానీ రైతులకు అసలు మినిమం బేసిక్ వాళ్ళకి ప్రైజ్ రాకుండా వాళ్ళంతా కూడా అల్లాడిపోతున్నారు. ఆ విధంగా అల్లాడిపోతుంటే కూడా ఈ కూటమి ప్రభుత్వం స్పందించదు. ఇంకా లా అండ్ ఆర్డర్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాడు. అయ్యా బాబు గారు, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా ఘోరంగా ఉంది, ఒకసారి చూసుకోండి అని చెప్పేసి కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా పరిస్థితులు ఉంటే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఉల్టా మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టి ఆ నాయకుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని ఏరియాలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీల మీద, ఎంపీటీసీల మీద దాడులు చేసి కొంతమంది చంపేస్తున్నారు. ఇది ఇంకా ఘోరం. ఎక్కడ చూసినా ఇదే. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు. మొన్న సింహాచలం టెంపుల్లోనే ఎక్కడో లడ్డూలో ఏదో వచ్చిందని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే దాని మీద విచారణ చేయాల్సింది పోయి ఉల్టా ఎవరైతే చెప్పారో, ఎవరైతే వీడియో రూపంలో బయటకు రిలీజ్ చేశారో వాళ్ళిద్దరి మీద కేసు పెట్టారు కూటమి ప్రభుత్వం. ఎంత దౌర్జన్యమో చూడండి. అరే ఆ లడ్డూలో ఎందుకు ఆ విధంగా
వచ్చిందనేది ఒకసారి విచారణ చేయాలి. ఆహా, ఎవరైతే దాన్ని పబ్లిష్ చేశారో, ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది ఇంకా ఘోరం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇంకా ఎంతమంది నాయకుల్ని ఇబ్బందులు గురి చేస్తారు, ఎంతమంది మీద కేసులు పెడతారో మనకైతే అర్థం కావడం. ఈ రెడ్ బుక్ ఏందో, ఈ తలకాయలు ఏందో ఎవరికి అర్థం కావడం. ఈ రెడ్ బుక్ ఎప్పుడు పోతుందో అనేసి ప్రజంతా కూడా వేచి చూస్తున్నారు.